మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద జాతీయ రహదారిపై ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక పెద్ద కంటైనర్ లారీలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. దట్టమైన పొగలు, మంటలతో హైవేపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వైపు కొత్త కార్ల లోడుతో వస్తున్న ఓ కంటైనర్ లారీ తూప్రాన్ పరిధిలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. లారీ క్యాబిన్ భాగం నుండి మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే కంటైనర్ మొత్తం విస్తరించాయి. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే కంటైనర్ లోపల రవాణా అవుతున్న 8 సరికొత్త కార్లు మంటల దాటికి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇక ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లారీలో కొత్తగా తరలిస్తున్న 8 మారుతి కార్లు ఉన్నాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించి కంటైనర్తో పాటు అన్ని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడడంతో జాతీయ రహదారిపై భయాందోళన వాతావరణం ఒక్కసారిగా నెలకొంది. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా NH-45 పై కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయం. అయితే కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం వల్లే ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అధికారులు చెప్పారు.